జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. స్థానిక ఎంఎం కాలనీలో ప్రజల కోసం మీ పార్థసారథి కార్యక్రమానికి వెళ్లగా పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమీ లేదని అందరికీ న్యాయం చేస్తానని చెప్పి పార్థసారథి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ పేపర్ ఇచ్చినారు సార్. ఇక్కడ చెప్పాలంటే సమస్యల గురించి అంటే మున్సిపాలిటీ క్వార్టర్స్ ఈ క్వార్టర్స్ల గురించి ఉంది. తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ 100 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలోనే పనిచేస్తూ తరతరాలుగా చేస్తున్న ఒక వ్యక్తులకి వాళ్ళ కుటుంబీకులకి పనులు లేకుండా పోయినాయి. ఏం సార్ ఇదే విధంగా తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మహిళలతో కబ్జా అయింది. ఇంతవరకు దాన్ని మాట్లాడతామని చెప్తున్నారు. ఇంతవరకు దాన్ని మాట్లాడలేదు. తర్వాత నేను దెబ్బతిన్నా నేను ఏం చేసినా కూడా సర్లే అని చెప్పేసి నేను సత్తుకుని పోతున్నా. నాకు కొంచెం పోలీసుల దగ్గర నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేపిస్తున్నారు. ఫోన్లు చేయించి కేసు వాపసు తీసుకో అనే మాదిరిగా ఫోన్లు చేపిస్తున్నారు. వర్కర్ రిటర్న్ అయితే వాళ్ళకి వెళ్ళని జీవో వర్కర్ పిల్లలకి వెళ్ళాలి. వాళ్ళకి వచ్చిన తర్వాత బయట వెళ్తారు. అందరూ వస్తున్నారు. మాకు నీళ్ళు కూడా ఇలా గ్లాస్ తాగడానికి పని చేసేదానికి కనీసం అమ్మాయిలు కూడా సంబంధాలు కూడా ఇలా మా కుటుంబంలో మాకు ఇలా. ఎందుకంటే ఈ పక్కన ఏరియాలు కూడా ఇలా వెళ్ళి ఆ పని చేస్తారైతే నీళ్ళు కూడా ఇలా. అది అంత ఘోరం పని. అది ఏదో రాజీవ్ గాంధీ ఫీల్డ్లోనే సెప్టిక్ లెట్టింగ్ అయినా కదా బండి అంతా తలల మీద పట్టుకుని ఇబ్బంది రావాలంటే ఎందుకంటే ఒకసారి కలిసి ఓపిక రావాలి, వాళ్ళకి చెప్పాలి, చేసుకుని పోవాలి. నూతన వ్యక్తులను కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళని పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అని చెప్తున్నాం. మేము అవతలనే వచ్చినారు కదా అని చెప్పేసి అవతలలో ఇది చేయదని చెప్తున్నాం మేము కూడా. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కర్నూలు ప్రతినిధి సుంకర్ణ అడిగి తెలుసుకుందాం. సుంకర్ణ, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి 18వ వార్డులోని ఎంఎం కాలనీలో ప్రజల కోసం పార్థసారథి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కూడా ప్రజల వద్దకు వెళ్లి మీ సమస్యలు ఏమిటి, కాలనీలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని కూడా స్థానికుల నుంచి కూడా అయితే వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికులతో మాట్లాడుతూ ఇంకా గతంలో ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, మీరు అర్జీ రూపంలో ఇస్తే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని ఇమీడియట్ గా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నటువంటి క్రమంలో నాగశైవ అనే ఒక బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, బీజేపీ సొంత పార్టీ కార్యకర్తలు మీరు పట్టించుకోవడం లేదు, ఎన్నికల్లో గొడవ పడి నా పైన కూడా కేసులు పెట్టినారు, నాపై దాడి చేశారు, నేను కూడా కేసులు పెట్టాను, ఇప్పుడు మళ్ళా వైసీపీ వాళ్ళు రాజీ కావాలని పోలీసుల వాళ్ళ ద్వారా కొంత ఒత్తిడి చేపిస్తున్నారు. సో కాబట్టి నాకు వాళ్ళ నుంచి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీ గెలుపు కోసం మేము కృషి చేశాము, అప్పుడు కూడా గొడవలు పడి చేసినప్పటికీ కూడా మీరు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకే మీరు ప్రయారిటీ ఇస్తున్నారు, మాకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో అయితేనేంటి, మరి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కూడా మాకేంటి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదని కూడా బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యే దగ్గర కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదే సో గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాను, మీరు ఎలాంటి అనుమానాలు వద్దు, ఖచ్చితంగా మీకు అన్ని విధాలు కూడా అన్ని రకాలుగా కూడా సహాయకారాలు ఉంటాయి. సో మీరు గొడవ పడేప్పుడు ఏదో కేసులు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని దానిపైన కూడా మాట్లాడతాను. ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు ఎలాంటి అసహనానికి గురి కావాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా ఈ సమస్యలు ఏదైనా నా దృష్టికి తీసుకొని వస్తే వాటిని తూచా తప్పకుండా కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా వాటిని నెరవేరుస్తాను. ముఖ్యంగా త్వరలోనే కొంత బీజేపీ కార్యకర్తలు ఎవరైతే పార్టీలో యాక్టివిటీ ఉన్నారో వాళ్ళతో కూడా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా పొలిటికల్ గా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే దానిపైన కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాటిని న్యాయం చేస్తామని కూడా ఎమ్మెల్యే అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇది సొంత పార్టీ కార్యకర్తనే ఎమ్మెల్యేను నిలదీయడం పైన కూడా ఆదోని రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కన్నా. వచ్చేసి నెక్స్ట్ మహిళలతోటి కబ్జా అయింది ఇంతవరకు